రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో రేషన్ కోటా భారీగా పెరగనుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు పెద్ద ఎత్తున మంజూరు చేయడంతో కొత్తగా భారీ సంఖ్యలో రేషన్ లబ్ధిదారులు జాబితాలో చేరారు. ఫలితంగా సెప్టెంబర్ నెల రేషన్లో సన్నబియ్యం కోటా గణనీయంగా పెరగనుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సన్నబియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. రేషన్ పంపిణీలో దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేసి కొత్త ఒరవడిని సృష్టించడంతో పాటు రేషన్ పంపిణీలోనూ సరికొత్త రికార్డులను సృష్టించనుంది. గతంలో 89,95,282 రేషన్ కార్డులు ఉండగా 2,81,47,565 మంది లబ్ధిదారులు ఉండేవారు. ప్రస్తుతం ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. అప్లై చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి కొత్తగా 9,97,650 కార్డులను మంజూరు చేసింది. ఈ కార్డులకు గాను 26,73,702 మంది లబ్ధిదారులు కొత్త కార్డులలో లబ్ధిదారులయ్యారు. పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను చేర్చడానికి అనుమతించగా మరో 12,86,457 మంది కుటుంబ సభ్యులను చేర్చారు. దీంతో కొత్తగా 39,60,159 మంది లబ్ధిదారులకు అదనంగా అవకాశం దక్కింది. ఫలితంగా రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 99,92,932కు పెరిగాయి. రేషన్ కార్డుల సంఖ్య 3,21,07,724 మందికి చేరింది. రాష్ట్రంలో సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో రేషన్ పంపిణీకి సర్కారు సిద్ధమవుతుంది. గతంలో రాష్ట్రంలో ఉన్న 89.92 లక్షల రేషన్ కార్డులకు గాను 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేశారు. నెలలో రేషన్ సరఫరాకు 1,68,885 టన్నుల బియ్యం సరఫరా చేశారు. తాజాగా 3.21 కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కో లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం సరఫరా చేయనున్నారు. దీంతో తాజా లబ్ధిదారులకు అనుగుణంగా 1,92,000 టన్నుల సన్నబియ్యం సరఫరాకు సిద్ధమైంది. అంటే గతంలో కంటే ఈ సెప్టెంబర్ నెలలోనే 23,760 టన్నుల సన్నబియ్యం సరఫరా రేషన్ ద్వారా అందనుంది.